రైట్. బషీర్బాగ్ ఈడీ ఆఫీస్ ముందు కాంగ్రెస్ నేతలు చేపట్టిన ధర్నా కొనసాగుతోంది. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళన కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్ గౌడ్, జూపల్లి కృష్ణారావు ఇతర నేతలు పాల్గొన్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై A1, A2 నిందితులుగా చేర్చడంపై హస్తం పార్టీ శ్రేణులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. మోడీ, ఈడీ డౌన్ డౌన్, బీజేపీ డౌన్ డౌన్ అంటూ నినాదాలతో కార్యాలయ ప్రాంగణం మారుమ్రోగుతోంది. ధర్నాలో మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు ఇతర నేతలు పాల్గొన్నారు. స్వయం ప్రతిపత్తి కలిగిన ఈడీ, సిబిఐలు బీజేపీ జేబు సంస్థలుగా మారాయని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫోన్ లైన్ లో అందిస్తారు. శ్రీనివాస్, నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, అదేవిధంగా రాహుల్ గాంధీపై కూడా A1, A2 గా చేర్చడంతో పాటు ఛార్జ్ షీట్ కూడా వేసిన నేపథ్యంలో కూడా కాంగ్రెస్ దేశవ్యాప్తంగా శ్రేణులు బగ్గుమంటున్నాయి. ఈ నేపథ్యంలో కూడా ఈ రోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఈడీ కార్యాలయాల ముందు ధర్నాలు చేపట్టే పరిస్థితుంది. ఈ క్రమంలోనే తెలంగాణకు సంబంధించి కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో మహేష్ కుమార్ అధ్యక్షతన ఈడీ ఆఫీస్ ముందు ధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో ఇటు కాంగ్రెస్ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ తో పాటు మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, అదేవిధంగా ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు అందరూ కూడా పాల్గొన్నారు. ప్రధానంగా ఏదైతే నేషనల్ హెరాల్డ్ కేసు కాంగ్రెస్ సొంత పత్రిక ఏదో నష్టాల్లో ఉంది, స్వాతంత్ర ఉద్యమం నుండి కూడా ఆ పత్రిక కొనసాగుతుంది. అయితే కాంగ్రెస్ సొంత పత్రిక నష్టాల్లో ఉన్న నేపథ్యంలో కూడా దాన్ని ఆదుకోవడానికి కూడా నిధులు కేటాయించడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా ఎప్పుడైతే కాంగ్రెస్ బీజేపీ అధికారంలోకి వచ్చిందో అప్పటి నుండి కూడా అక్రమ కేసులు పెట్టి సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై కూడా వేధిస్తున్నారంటూ కూడా ఇటు మండిపడ్డారు. ఈ నేపథ్యంలో కూడా ఖచ్చితంగా వారి కేసులు కొట్టివేయాలంటూ కూడా డీజేగా కూడా ఎదుర్కొన్నాక కూడా ఎలాంటి అభియోగాలు కూడా నమోదు కాకుండా కూడా అక్రమంగా ఈడీతో కేసులు వేయించి ఇబ్బంది పెడుతున్నారంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కూడా ఎలాంటి కేసులు పెట్టినా భయపడే ప్రసక్తి లేదు. గాంధీ కుటుంబం, త్యాగాల కుటుంబం, దేశం కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబం, మోతీలాల్ నెహ్రూ కావచ్చు, అదేవిధంగా జవహర్లాల్ నెహ్రూ కావచ్చు, రాహుల్ గాంధీ కావచ్చు, ఏదైతే ఇందిరాగాంధీ కావచ్చు, అదేవిధంగా రాజీవ్ గాంధీ కావచ్చు. కాబట్టి దేశాని కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబం గాంధీ కుటుంబం కాబట్టి వారిని కేసులు పెట్టి భయపెట్టాలని చూడడం అనేది మాత్రం వాళ్ళ భ్రమ మాత్రమే. ఖచ్చితంగా ఈ అన్నింటినీ ఎదుర్కొంటాం. అదేవిధంగా రాహుల్ గాంధీ చేపట్టినటువంటి భారత్ జోడో యాత్రతో మోడీకి గుండెల్లో గుబులు పుట్టింది. అదేవిధంగా గుజరాత్ లో కూడా నిర్వహించినటువంటి CWC సమావేశానికి గుజరాత్ మోడీ సొంత రాష్ట్రంలో సవాల్ విసిన నేపథ్యంలో కూడా 2029లో ఖచ్చితంగా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని భావించి ఈ కేసులు బనాయిస్తున్నారంటూ కూడా నేతలు మండిపడుతున్న పరిస్థితి. PCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, అదేవిధంగా ఇటు జూపల్లి కృష్ణారావు కూడా మాట్లాడిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో కూడా ఇక్కడ పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు చేరుకొని మోడీ డౌన్ డౌన్, ఈడీ డౌన్ డౌన్ అంటూ కూడా నినాదాలు అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్.